ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ యావరేజ్ మెన్ లైఫ్లో ఎన్నో సాధించాలనుకున్న వాడి ఫస్ట్ ప్రయారిటీ మాత్రం జాబ్ అని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ ఒక్క జాబ్ ఉంటే చాలు వాడు అనుకున్నవన్నీ అయిపోతాయనే గుడ్డి నమ్మకం. హాయ్ శశి. హాయ్ సార్. ఓకే, రెజ్యూమ్. నైస్, ఇంట్రెస్టింగ్. నైస్ రెజ్యూమ్ శశి. నైస్ రెజ్యూమేనా? నేనే చేశాను సార్. వాట్, నువ్వు ప్రిపేర్ చేసావా? Wow, Sasi, you have done Scrum, AI course, deep learning? Yes, sir. But Sasi, it seems like you are overqualified. సార్ వచ్చి అరగంట అవుతుంది, అలానే చూస్తున్నారు. కొంచెం ఏదో ఒకటి మాట్లాడండి సార్. నైస్ శశి, అడిగిన వాటి అన్నిటికీ బాగానే ఆన్సర్ చెప్పావు కానీ నీలో ఆ కాన్ఫిడెన్స్ లేదబ్బా. కాన్ఫిడెన్సా? అంటే కాన్ఫిడెంట్గా రాంగ్ ఆన్సర్ చెప్పినా ఓకేనా సార్? బాగున్నావయ్యా, బాగున్నావు. ఓలా బస్ లాగా మంచి దిట్టంగా ఉన్నావు. వీడేంటి ఇంటర్వ్యూ చేయకుండా నా బాడీ గురించి మాట్లాడుతున్నాడు? అది ఇంటర్వ్యూ అంతా బాగానే ఉంది కానీ నీకు ఎక్స్పీరియన్సే లేదయ్యా. ఎక్స్పీరియన్స్డా? సార్ నేను అప్లై చేసిన ఫ్రెషర్కే కదా. ఫ్రెషరే అయినా ఈ ప్రాజెక్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అది మ్యాటర్. మీరు ఇస్తే తీసుకుంటాను సార్. ఇస్తే తీసుకోవడానికి నేను తిరుపతి లడ్డా బంగారు కొడుగుడ్డాలు నువ్వే లాక్కోవాలయ్యా. అర్థమైంది. ఎటు వెళ్తున్నావు? కూర్చో కూర్చో కూర్చో. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. అలా వెళ్ళిపోకూడదయ్యా, మేము చెప్పినప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళు. శశిధర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. You can call me Hema. Yeah, okay. Please take your seat. Shashi, right? My resume. Well, అన్ని రౌండ్స్ క్లియర్ చేసి క్వాలిఫై అయ్యావు. We always wanted people like you and we're really happy for that. You're joining our company. Just give me a second. హలో సార్, చెప్పండి. ఏంటి హేమ, ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారు? ఇంకెన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి సార్. 1 లాస్ట్ క్యాండిడేట్స్ లెఫ్ట్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఓకే చేయడమే. ఓకే హేమ, డూ వన్ థింగ్. ఆ లాస్ట్ పొజిషన్ అలాగే హోల్డ్ చేసి ఉంచండి. మన పర్సనల్ క్యాండిడేట్ ఒకటి ఉన్నాడు, వాడికి ఆ జాబ్ కన్ఫర్మ్ చేయండి. అండ్ వచ్చిన క్యాండిడేట్కి విల్ గెట్ బ్యాక్ టు యు సూన్ అని ఏదో ఒకటి చెప్పి పంపించి రిజెక్ట్ చేయండి, ఓకేనా? కానీ సార్, ఆల్రెడీ ఆ క్యాండిడేట్ అన్ని రౌండ్స్ క్లియర్ చేశాడు. రౌండ్స్ క్లియర్ చేయడంలో ఏముందిలే హేమ, అయినా మనకు తెలియని రౌండ్సా? పైగా మనం గ్యాంబ్లింగ్ చేస్తే అడిగేవాడు ఎవడు ఉన్నాడు చెప్పు. అయినా ఈ డిస్కషన్ అంతా ఏంటి? వాడిని పంపించేయండి, ఏదో చెప్పేసి. ఓకే సార్, నేను చూసుకుంటా. సారీ శశి, విల్ గెట్ బ్యాక్ టు యు సూన్. ఏమైంది శశి? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు మ్యామ్. అర్థమైంది శశి, ఐఎమ్ రియలీ సారీ. నీ ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోమన్నారు. సో అర్థమైంది. నా ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు అంతే కదా. హ్యాపీగా చేసుకోండి. నాకెలాగ ఇదంతా అలవాటు అయిపోయింది మ్యామ్. రోజు ఆఫీస్ చుట్టూ తిరగటం, విల్ గెట్ బ్యాక్ టు ఆన్సర్ అని తిరిగి వచ్చేయటం. కానీ ప్రతిసారి మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తేనే
ఇక్కడ బాధేస్తుంది మ్యామ్. నాకు విషయం అర్థం కాదు, మీలాంటి వాళ్ళు ఉన్న జాబ్లోనే చుట్టాలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ బ్యాక్ ఎండ్లో బంధువులకి ఇచ్చుకుంటూ పోతే మరి మాకెందుకు మేము జాబ్లో ఉన్నట్టు కలరింగ్ ఇవ్వటం? దీని అమ్మ ఎవరు చూడు ప్రతిసారి విల్ గెట్ బ్యాక్ టు యూ ప్రతిసారి ఇది విని మా చెవుల్లో తుప్పటి పోతున్నాయి. అసలు ఒక్కోసారి లోడాల జాబ్ నాకు అవసరం లేదనిపిస్తుంది. అయినా సరే సిగ్గు లేకుండా మీకోసం మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి పొద్దున్న లేచి స్నానం చేసి రెడీగా ఇన్షర్ట్ చేసుకొని మరి లైన్లో నుంచి అన్ని రౌండ్లు క్రియేట్ చేసుకుంటూ వస్తే మీరు చెప్పే ఏకైక బొంగులో మాట విల్ గెట్ బ్యాక్ టు యూ. మైండ్ యువర్ వర్డ్స్ శశి. యా ఐల్ మైండ్ మై వర్డ్స్ అండ్ ఐ డూ నో దట్. నువ్వే చెప్పే హేమ. కాలేజ్ అయిపోగానే కోచింగ్లు అని చెప్పి ఊరుగా నూరు వచ్చి క్లాసులని అసైన్మెంట్లు అని చెప్పి ఆ టెస్ట్లని కొత్త కోర్సులని ఏది పడితే తేడా లేకుండా నేర్చుకుని ఒక్క జాబ్ అయినా రాకపోదాని హోప్తో ఇక్కడ దాకా వస్తే మీరేమో ఆ రౌండ్లని ఈ రౌండ్లని హోప్ పెంచి అంతా బాగుంది అనుకుంటే లాస్ట్లో మీరు ఒక మాట ఇస్తే దాన్ని కూడా ఎరుకొని వెళ్ళిపోతాం మేము సైలెంట్గా. దీని అమ్మ మా అమ్మ నాన్నకి సరి చెప్తూ చుట్టాలకి సమాధానం చెప్పుకుంటూ చుట్టుపక్కల మొహం చూపించుకోలేక ఫ్రెండ్స్ ఎవరు ఇంకా జాబ్ రాదని అడిగితే ఎక్కడ కంగారు పడతాను అని చెప్పి నేను అనుకున్న చేయలేక ఆశించిన జరక్క నానా సంఖ్యలో లాగుతూ మీ దాకా వస్తే మీరేం ఏసీ రూమ్లో కూర్చొని సైలెంట్గా విల్ గెట్ బ్యాక్ టు యూ అంటే మేము పైన కింద మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలి, అంతేనా? హలో శశి, నిన్నే వినిపిస్తుందా? యు ఆర్ సెలెక్టెడ్. యు గాట్ ద జాబ్ అంటున్నా, అర్థమవుతుందా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లిజన్, యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఎ డెవలపర్ రోల్ ఇన్ అవర్ కంపెనీ విత్ 4.2 lakhs ప్యాకేజ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And I'll send you the mail regarding this. Please check it once and start your work from Monday. And the remaining details will be sent to your mail. Okay? All the best. థ్యాంక్ యూ మ్యామ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. Yeah. నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న.